హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సార్. ఈరోజు మన వీడియోలో చాలామంది నిరుద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధాన సమస్య గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికి ఒక పరిష్కారాన్ని కూడా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే, ఫస్ట్ తెలంగాణలో చాలామంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే 2-3 సార్లు టెట్ రాస్తున్నారు, కానీ క్వాలిఫై కాలేకపోతున్నారు. 3-4 సార్లు టెట్ రాసి కూడా ఒక్కసారి కూడా క్వాలిఫై కాలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా 60 మార్కులకు క్వాలిఫై ఉన్నటువంటి అభ్యర్థులు 57, 56, 58 దాకా వచ్చి కటాఫ్ అయిపోతుంది అన్నట్టు. అక్కడి వరకు వస్తున్నాయి. అయ్యో, 1-2 మార్కులు వచ్చుంటే క్వాలిఫై అయ్యేవాడిని కదా అనే బాధ వాళ్ళలో కనిపిస్తుంది. మరికొంతమందికి బీసీ అభ్యర్థులకు 75 మార్కులకు 72, 73, 74 దాకా కూడా వచ్చి ఆగిపోయిన వాళ్ళ పరిస్థితి ఇక బాధాకరం, చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది. మరికొంతమంది అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే, ఓసీ అభ్యర్థులు మిత్రులందరూ 90 మార్కులకు 88, 89 దాకా వచ్చి కూడా ఆగిపోయి క్వాలిఫై కాలేకపోతున్నటువంటి అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక కామన్ పాయింట్ ఏంటంటే, 4 సార్లు రాసినా వాళ్ళు క్వాలిఫై కాలేకపోతున్నారు. అసలు ఎక్కడ లోపం ఉంది అంటే కొన్ని వాస్తవాల గురించి మనం మాట్లాడుకోవాలి. నెంబర్ 1, మనం కొన్ని కారణాలను విశ్లేషిద్దాం. ఫస్ట్, మినిమం బేసిక్స్ నాలెడ్జ్ లేకపోవడం. కొంతమంది అభ్యర్థులు డిగ్రీ పాస్ అవుతారు, వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు. కొంతమంది ఏదో ఇప్పుడు టెట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, నువ్వు ఒక 4-5 సార్లు కూడా టెట్ రాసిన తర్వాత కూడా నువ్వు క్వాలిఫై కాలేవంటే నీకు ఆ ఎలిజిబిలిటీ నీకు లేదు అని, ఆ సామర్థ్యం మీకు లేదు. లేదంటే మీరు చదువుతున్నటువంటి ఆ వే ఏదైతే ఉందో అది కరెక్ట్ వేలో మీరు వెళ్తలేరు. రెండోది ఏంటంటే, టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఏదో కాస్త అడపాదడుపు చదువుతారు, మిగతా టైంలో మీరు చదవరు. అట్లా చూస్తారు, ఏదో బుక్స్ తెచ్చుకుంటారు, అప్పుడప్పుడు చూస్తారు, అంతే. అలాంటి వాళ్ళకి ఏంటంటే చదివితే క్వాలిఫై అవ్వగలుగుతారు, కానీ వాళ్ళు చదవరు, అంత టైం కేటాయించరు, దాన్ని సీరియస్గా తీసుకోరనమాట. సో ఇది ఒక ప్రధాన సమస్య అనమాట. సో ఇలాంటి అంటే బేసిక్ నాలెడ్జ్ లేని కొంతమంది క్వాలిఫై కారు, ఎందుకంటే వాళ్ళకి అంత అర్హత లేదు, అంత ఆ కెపాసిటీ వాళ్ళకి లేదని అర్థం. ఇక అందులో డౌటే లేదు. రెండో స్థాయి అభ్యర్థులు కెపాసిటీ ఉంటుంది, చదివితే వాళ్ళు చేయగలుగుతారు, ఆ నాలెడ్జ్ అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంటుంది, కానీ వాళ్ళు టైం కేటాయించక నిర్లక్ష్యంతోనో లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్తోనో వాళ్ళు క్వాలిఫై కారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఒకటోసారి కాకుండా రెండోసారికో మూడోసారికో క్వాలిఫై అవుతారు. మరికొంతమంది పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ప్రిపేర్ కావడం. వాళ్ళు ఏం చేస్తారంటే, మంచి బుక్స్ తెచ్చుకుంటారు, చదువుదాం అనుకుంటారు, చదువుకున్నప్పటికీ ప్రాక్టీస్ చేసుకోక, సరిగ్గా ఒక ప్లానింగ్ ప్రకారం ప్రాక్టీస్ చేసుకోక, మరి చదివింది మనకి ఎంతవరకు అర్థమైంది ముందు తెలుసుకోలేక చాలామంది అట్లా కూడా ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇంకో రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకు వీళ్ళకి 60, వాళ్ళకు 75 మార్కులతో సో పర్వాలేదు, ఓకే. కానీ ఓసీ అభ్యర్థులకు బాధ ఏంటంటే, వాళ్ళకు 60% అంటే 90 మార్క్స్ రావాలి అంటే చాలా కష్టమైనటువంటి విషయం. కానీ ఒకసారి క్వాలిఫై అయినావంటే నీకు ఉద్యోగానికి నీకు మార్కులు చాలా దగ్గర ఉంటాయి. అంటే ఎక్కువ మార్కులు ఉన్నాయంటే డిఎస్సీలో ఎక్కువ మార్కులు కూడా వస్తాయి కదా. ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ 60 మార్కులు క్వాలిఫై, 62 వచ్చినాయి, టెట్ క్వాలిఫై అయింది సరే, కానీ డిఎస్సీలో మరి అంత స్టేజ్ ఉందా, అంత ఉన్నదా అంటే కొంతమంది కొంతమంది క్వాలిఫైగా కొట్టగలుగుతారు జాబ్, కానీ అంత ఈజీ కూడా కాదు. మినిమం 90+ ఉన్న వాళ్ళకే, కొంతమంది 90+ ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగం రాని సందర్భాలు, 100+ ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగం రాని సందర్భాలు ఎన్నో ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మీరు ఎన్నిసార్లు క్వాలిఫై అయినా కాకున్నా, అయిన వాళ్ళు ప్రాబ్లం లేదు, ఊకే పదే టెట్ రాస్తున్నా నువ్వు క్వాలిఫై అవ్వట్లేదు అంటే, నాకు నీ 100 రోజులు టైం నాకు ఇచ్చి, నీ 100 రోజుల టైం నాకు ఇచ్చేయి, నేను చెప్పిన టాపిక్ నువ్వు చదువు, నేను పెట్టిన ఎగ్జామ్ నువ్వు రాసుకో. ఒక 100 days, 120 days. ఇప్పుడు ఇది జనవరి అయిపోయింది కదా, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఈ మే చివరి నాటికి, అంటే జూన్ 1 వచ్చారంటే మే చివరి నాటికి 4 months, 120 రోజులు. జూన్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది. జూన్లో టెట్ నోటిఫికేషన్ వస్తే మనకు జూలైలో అట్లా మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే మనకు ఇంకో టెట్కు నువ్వు రెడీ అవుతున్నావు అంటే, నువ్వు ముందు డిఎస్సి కంటే ముందు టెట్ మీద ఫోకస్ పెట్టు. నువ్వు టెట్లో మంచి మార్కులు సంపాదిస్తే నీ డిఎస్సికి చాలా దగ్గరగా ఉంటావు, జాబ్ అందుకోవడానికి కూడా నువ్వు చాలా దగ్గరికి వెళ్ళిపోతావు. కాబట్టి నీకున్నటువంటి విలువైనటువంటి ఒక 100 రోజులు, నీకు 4 నెలలు కదా, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఈ 4 నెలల్లో ఒక 20 రోజులు తీసేసిన 100 రోజులు టైం నాకు ఇచ్చేయి,
నేను చెప్పినటువంటి చదువు. నువ్వు 4 సార్లు క్వాలిఫై కాలేవు, 3-4 సార్లు క్వాలిఫై కాలేవుగా, 5సారి నిన్ను నమ్మడం కాదు, నన్ను నమ్మి నేను చెప్పిన ప్రాపర్ బుక్స్ చదువుకో, ప్రాక్టీస్ చేసుకో. ఖచ్చితంగా ఈ 4 నెలల్లో అంటే 100 రోజుల్లో నిన్ను ఏ విధంగా తీర్చిదిద్దాలో ఆ విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. మ్యాక్సిమం మీరందరూ క్వాలిఫై అయ్యేలా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అంటే ఎన్నిసార్లు టెట్ రాసినా క్వాలిఫై కాలేకపోతున్నామంటే ఎక్కడ లోపం ఉందో మేము సరిదిద్దాలి. కాబట్టి చూద్దాం ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకొని ఎక్కడ మీకు ఇబ్బంది అవుతుంది. చాలా మంది టెట్ అభ్యర్థులు ఇంగ్లీష్ అనగానే 30 మార్కుల్లో ఒక 4 మార్కులు కూడా సందర్భాలు లేవు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, అన్ని ఏలు కానీ బీలు కానీ సీలు కానీ డీలు కానీ పెట్టేసి ఒక 6-7 మార్కులు సంపాదించుకుంటున్నారు. అది పరిస్థితి. అక్కడ బాగా మైనస్ అయిపోతుంది చాలా మంది అభ్యర్థులకు. పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకుంటే, మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటే 100 రోజులు నీ టైం నాకు ఇచ్చేయి, ఇప్పటి నుంచే డిసిప్లిన్గా మరి నువ్వు చదివితే డెఫినెట్గా మిమ్మల్ని 100% మీరు క్వాలిఫై అయ్యే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. డైలీ 100 మార్కులతో మీకు ఆన్లైన్ టెస్ట్ పెడతా, ముందే టాపిక్ ఇస్తా, బ్రహ్మాండంగా చదువుకొని ఎగ్జామ్ రాసి ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి, ఎక్కడ ఇబ్బంది అవుతుంది చూసుకుని దాని మీద ఇంకెక్కువ ఫోకస్ చేయండి. డెఫినెట్గా మీరు క్వాలిఫై అయిపోతారు. సో ఇది మరి నేను చెప్పదలుచుకుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.